విదర్భ సామ్రాజ్యపు సైనికాధికారి తీవ్రంగా హత్య చేయబడ్డాడనే సమాచారం తెలియగానే సైనికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి కొంతమంది మహారాజు దగ్గరికి, కొంతమంది మంత్రి జగన్నాథ శర్మ దగ్గరికి పరిగెత్తారు. జగన్నాథ శర్మ శివుడికి పూజ చేస్తూ ఉంటాడు. ఆయన పూజామందిరం బయట సైనికులంతా కంగారుగా మంత్రి తమ వైపు చూస్తారేమోనని పచార్లు చేస్తూ ఉంటారు. సైనికులు అటూ ఇటూ తిరుగుతున్న అలికిడికి మంత్రి అటువైపు తిరిగి చూస్తాడు. అక్కడ చాలామంది సైనికులు ఆందోళనగా తిరగడం కనిపిస్తుంది. సాధారణంగా ఎంత ముఖ్యమైన పని ఉన్నా కూడా సైనికులు సరాసరి పూజగది వరకు రారు. అలాంటిది లోపలికి వచ్చారంటే ఏదో పెద్ద విషయం జరిగిందని ఆయనకు అర్థమవుతుంది. త్వరగా పూజ ముగించుకొని బయటకు వస్తాడు. ఏమైంది? ఒక సైనికుడు ముందుకు వచ్చి, మన సేనాధిపతిని ఎవరో దారుణంగా హత్య చేశారు మంత్రిగారు. ఎక్కడ జరిగింది? ముందెవరు చూశారు? సైన్యాధిపతితో చివరిగా మాట్లాడింది ఎవరు? ఆ వివరాలేమీ పూర్తిగా తెలీదు మంత్రివర్య. ఆయుధాగారం ద్వారం ముందు ఆయన శవం పడి ఉంది. ఆ పక్కనే ఈ చీటీ కూడా ఉంది. ఆ సైనికుడు తన చేతిలో ఉన్న కాగితాన్ని మంత్రికి అందిస్తాడు. అందులో ఇలా రాసి ఉంటుంది: చేసిన తప్పుల నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. అది చదివిన మంత్రి ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. కాసేపటికి తేరుకొని, ఈ విషయం మహారాజుకు తెలుసా? ఈ సమయానికి తెలిసే ఉంటుంది ప్రభు. మరికొంతమంది సైనికులు కూడా రాజుగారి దగ్గరికి వెళ్లారు. ఉన్న ఫలంగా వాహనాన్ని సిద్ధం చేయండి. నేను మహారాజుగారిని వెంటనే కలవాలి. బండి సిద్ధంగానే ఉంది ప్రభు. మంత్రి ఉన్న ఫలంగా బయలుదేరి మహారాజు దగ్గరికెళ్తాడు. అప్పటికే మహారాజు ధనుంజయవర్మ కూడా జరిగిన విషయం తెలియడంతో కించిత్ ఆందోళనతో కనబడతారు. మంత్రిగారు, విషయం తెలిసిందా? తెలిసింది ప్రభూ. పదండి, ఆయుధాగారం దగ్గరికి వెళ్దాం. ఈ దుశ్చర్యకు ఎవరు పాల్పడ్డారో తేల్చి మన కోట బయట ప్రజలందరూ చూసేలా వాడిని బలిద్దాం. అలా మాట్లాడుకుంటూనే ఇద్దరూ కలిసి ఆయుధాగారం దగ్గరికి చేరుకుంటారు. అక్కడ సేనాధిపతి మృతదేహం రక్తపు మడుగులో పడి ఉంది. వాళ్ళిద్దరూ కలిసి ఆ ప్రాంతాన్ని మొత్తం పరిశీలిస్తారు. ఎంత వెతికినా ఆనవాళ్లు ఏవీ దొరకవు. కాసేపటికి మహారాజు తిరిగి తన ఆస్థానానికి వెళ్ళిపోతారు. మంత్రి అక్కడే ఉండి సైనికులను విచారిస్తాడు. మొదటిగా సైన్యాధిపతిని ఇలా చూసిందెవరు? అక్కడున్న సైనికులలో నుండి కొంతమంది ముందుకు వస్తారు. ప్రభు, ఉదయాన్నే విధులకు హాజరు కావడం కోసం రోజులాగానే వచ్చాం. మేము వచ్చే అప్పటికి ఆయన చనిపోయి ఉన్నారు ప్రభు. మీరు వచ్చే ముందు వరకు ఎవరిక్కడ కాపలాగా ఉన్నారు? రాత్రిపూట కాపలా కాసే సైనికులు మాత్రమే ఉంటారు ప్రభు. అయితే ఉదయం ఉన్నంతమంది రాత్రి ఉండరు. రాత్రి కోటలోకి వచ్చే ప్రజలు ఎవరు ఉండరు కనుక ముఖ్యమైన ప్రదేశాల్లో మాత్రమే కాపలాదారులు ఉంటారు. వెంటనే వెళ్ళి రాత్రి కాపలా ఉన్న సైనికులను పిలుచుకొని రండి. చిత్తం ప్రభు. అలాగే సేనాధిపతి దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేయండి. ఆ సాయంత్రానికి జరగాల్సిన కార్యక్రమాలన్నీ సైనికులు పూర్తి చేస్తారు. రాజలాంఛనాలతో సేనాధిపతి అంత్యక్రియలు మహారాజు వచ్చి నిర్వహిస్తారు. ఆ రోజు నుండి కాపలాదారులను పగలు రాత్రి తేడా లేకుండా ఎక్కువ మందిని నియమిస్తారు. ఆ తరువాత మహారాజు, మంత్రి మరికొంతమంది ముఖ్యమైన వ్యక్తులు రాజమందిరంలో సమావేశమవుతారు. మహారాజు చాలా కోపంగా ఉంటారు. సేనాధిపతి చనిపోవడం అంటే మన సైన్యం బలం సగం పోయినట్టే. అతని చావుకు కారణమైన వాళ్ళని తీసుకువచ్చి నా ముందు నిలబెట్టండి. ఎవరి మీదైనా అనుమానం ఉన్నా కూడా ఉపేక్షించవద్దు. వారిని బంధించి కారాగారంలో వెయ్యండి. విచారించిన తర్వాతనే వారిని విడిచిపెడతాం. చిత్తం ప్రభు. ఇంతలో ఒక సైనికుడు లోపలికి వస్తాడు. ఎవరి ఆజ్ఞ తీసుకుని లోపలికి వచ్చావు? ఇది ఎంత ముఖ్యమైన సమావేశమో నీకు తెలియదా? క్షమించండి ప్రభు. సేనాధిపతి మరణం విషయంలో ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి సమాచారం తెలిసింది. అది చెప్దామనే మీ అనుమతి కోసం లోపలికి వచ్చాను. ఎవరా వ్యక్తి? ఏం సమాచారం తెలిసింది? దాదాపు 10 సంవత్సరాల క్రితం పరాయి రాజ్యం వేగులుగా ఆశ్రయం ఇచ్చారని ఒక కుటుంబం మొత్తానికి ఉరిశిక్ష విధించారు. ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని తెలుస్తుంది ప్రభు. బహుశా అతనే ఈ హత్యకు కారణమయ్యుండొచ్చు. సైనికుడు ఆ మాటలు చెప్తూ ఉంటే మంత్రి గుటకలు మింగుతాడు. తనకి సైనికులు అందించిన చీటీలో రాసిన మాటలు గుర్తుకు వస్తాయి. అతనిప్పుడు ఎక్కడున్నాడు? తెలియదు ప్రభు. కాని హత్య జరిగిన ముందు రోజు రాత్రి అతన్ని కోట బయట చూశాను. రాజ్యమంతా జల్లెడ పట్టైనా సరే అతన్ని వెంటనే తీసుకురండి. అలాగే అతని కుటుంబ వివరాలు, అతని బంధువులను కూడా తీసుకుని రండి. చిత్తం ప్రభు. సైనికులు కొన్ని బృందాలుగా విడిపోయి అతని బంధువులను వెతికే పనిలో పడతారు. అతనితో సంబంధం ఉన్న వాళ్లందరినీ ఒక్కర్ని కూడా వదలకుండా బంధించి కారాగారంలో పడేస్తారు. వారిని విచారించడానికి స్వయంగా మంత్రి అక్కడికి వస్తాడు.
కారాగారం తలుపు బయట నుండి వాళ్ళని ప్రశ్నిస్తాడు. మీకు సేనాధిపతి హత్య గురించి తెలిసే ఉంటుంది. ఈ హత్య చేసింది మీ బంధువు ఇంద్రజిత్ అని అనుమానంగా ఉంది. కాబట్టి ఇక్కడ మీకు ఉన్నది ఒకే ఒక్క అవకాశం. అతని గురించి మీకు తెలిసిన సమాచారమంతా చెప్పండి. లేదంటే మీలో చిన్న, పెద్ద, ముసలి, ముతక, పసిబిడ్డ అని తేడా లేకుండా అందర్నీ కత్తికో కండగా నరికేయమని రాజుగారి ఆజ్ఞ. వారిలో నుండి ఒక ముసలాయన తలుపు దగ్గరకు వస్తాడు. అయ్యా మంత్రిగారు, మాకు ఏ పాపం తెలియదు. కాని ఏదో జన్మలో ఏదో పాపం చేసుకున్న ఫలితమో ఏమో ఈ జన్మలో చెయ్యని తప్పుకి ఇలా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. తప్పు చేసిన వారికి సహాయం చేసిన మన రాజ్యంలో ఒకటే దండన. సమయం వృధా చేయకుండా మీకు తెలిసిన సమాచారం చెప్పండి. అయ్యా, నాకు 2 కొడుకులు. పెద్దవాడు శివయ్య, రెండోవాడు వెంకయ్య. నేను కష్టపడి సంపాదించిన ఆస్తిలో పిల్లలిద్దరికీ చెరిసగం ఇచ్చి వాళ్ళకి పెళ్లిళ్ళు చేశాను. పెద్దవాడు శివయ్య వాడికిచ్చిన భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నంతలో కుటుంబాన్ని బాగా చూసుకునేవాడు. చిన్నవాడు వెంకయ్య మాత్రం సైన్యంలో చేరాలని, రాజ్యానికి తన వంతు ఏదైనా సహాయం చేయాలని తాతహలాడేవాడు. అంతేకాదు, ఎదుటి వారి సమస్యలని నెత్తిమీద వేసుకుని ఆపదల్ని కొని తెచ్చుకునేవాడు. ఒకసారి రాజభటులు ప్రజల దగ్గర అక్రమంగా పన్నులు వసూలు చేస్తుంటే వారిని ఎదిరించి కటకటాల పాలయ్యాడు. ఆ తరువాత అప్పుడు మహారాజుగా ఉన్న ధనుంజయవర్మ గారి తండ్రి నిజనిజాలు విచారించి వెంకయ్యను విడిచిపెట్టాడు. వెంకయ్య కారాగారం నుండి బయటకు వచ్చిన రోజు, ఏరా చిన్న, ఈ పోరాటాలు మనకు కూడు పెడతాయా, గుడ్డ ఇస్తాయా చెప్పు. శుభ్రంగా నీ పని నువ్వు చూసుకుంటే చాలురా అబ్బి. మొన్నటి వరకు నువ్వు మా బాధ్యత. కానీ ఇప్పుడలా కాదు కదా. నీకు పెళ్ళయింది. రేపు పిల్లలు పుడితే వాళ్ళని సరిగ్గా చూసుకోవాలి కదరా. మన ముందు తప్పు జరుగుతుంటే దాన్ని చూస్తూ ఊరుకునేవాడు నా దృష్టిలో మనిషే కాదు. పిల్లలు పుడితే ఎలా అని అడుగుతున్నావు కదా. వాళ్ళని కూడా నాకంటే బాగా పెంచి సైన్యంలో చేర్పిస్తాను. ఏదో రోజు వారి వల్ల మన రాజ్యానికే మంచి పేరు వస్తుంది. అలా వాడు అనుకున్నట్టుగానే పుట్టిన 2 మగపిల్లలను సైన్యంలో చేర్చడానికి శిక్షనిప్పించాడు. రాజ్యం గురించి, మహారాజు గురించి గొప్పగా చెప్పేవాడు. వెంకయ్య భార్య కూడా ఏనాడూ భర్తకు ఎదురు చెప్పేది కాదు. కాలం ముందుకు సాగే కొద్దీ వెంకయ్య కొడుకుల్లో పెద్దవాడు లక్ష్మణుడు యుద్ధ విద్యల్లో ఆరితేరాడు. ఇక చిన్నవాడు ఇంద్రజిత్తు శత్రుదేశాల రహస్యాలు తెలుసుకోవడం, వేగుగా వారి రాజ్యాల్లో పర్యటించి వారి ఎత్తులను మన రాజ్యానికి చేరవేసేవాడు. రాజ్యం సుభిక్షంగా ఉండడం కోసం తన పిల్లలిద్దరూ కష్టపడుతున్నారని వెంకయ్య చాలా ఆనందంగా ఉండేవాడు. కానీ ఏ రాజ్యం కోసం వాడి కొడుకుని ధారపోశాడో అదే రాజ్యం కోసం బలవుతారని ఊహించలేదు. ఒకరోజు కొంతమంది వ్యాపారుల ముఠ మన వెంకయ్య ఇంటి ముందు సేదతీరడం కోసమని ఆగుతారు. అందులో ఒకరికి ఆరోగ్యం బాగులేకపోవడంతో అతన్ని వదిలి మిగతా వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంటి బయట నుండి అదే పనిగా దగ్గుతున్న శబ్దం రావడంతో వెంకయ్య బయటకొచ్చి చూస్తాడు. జబ్బుతో బాధపడుతున్న వ్యక్తిని చూసి అతన్ని లోపలికి తీసుకువెళ్లి సపర్యలు చేస్తాడు. ఉండు బాబు, పక్కనే వైద్యుడిల్లు. నేను వెంటనే వెళ్ళి ఆయన తీసుకొస్తాను. వద్దండి, నా ఆరోగ్యానికి కావాల్సిన మాత్రలన్నీ నా దగ్గరే ఉంటాయి. వ్యాపారంలో ఎక్కువ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది కాబట్టి మాత్రలన్నీ నా దగ్గరే ఉంచుకుంటాను. కానీ ఈసారి ఎక్కువ దూరం ప్రయాణం చేయడం వలన ఒళ్ళంతా పులిసిపోయి కదల్లేని స్థితికొచ్చాను. ఒక రాత్రికి విశ్రాంతి తీసుకుంటే ఈ బడలిక తగ్గిపోతుంది. సరే బాబు, నీకెప్పుడు ఏ అవసరమైనా నాకు చెప్పు, నేనక్కడే ఉంటాను. కాసేపటికి లక్ష్మణుడు అక్కడికి వస్తాడు. ఆ వ్యాపారిని చూసిన లక్ష్మణుడికి ఏదో అనుమానం కలుగుతుంది. ఏమయ్యా, నీ పేరేంటి? ఎక్కడి నుండి వచ్చావు? ఏం వ్యాపారం చేస్తున్నావు? నువ్వు తెచ్చిన సరుకెక్కడా? అరే లక్ష్మణ, ఎంత నువ్వు సైన్యంలో పనిచేస్తుంటే మాత్రం ఇంతలా పడుకున్న వ్యక్తిని లేపి మరీ విచారించాల్సిన అవసరం లేదురా. అతను ఆరోగ్యం అస్సలు బాగోలేదు. అతనికి నయమయ్యాక నీ ప్రశ్నల వర్షం కురిపిద్దావు. కానీ వెళ్ళి భోజనం చేసి పడుకోరా. ఆ రాత్రికి వ్యాపారి అక్కడే పడుకున్నాడు. ఉదయం లేచే అప్పటికి వెంకయ్య ఇంటిని సైనికులు చుట్టుముడతారు. ఇంట్లో ఉన్న ఒక్కొక్కరి చేతులు కట్టేసి బయటకు తీసుకుని వస్తారు. అక్కడి నుండి ఏం జరిగిందో మంత్రి గుర్తు చేసుకుంటాడు. ఇన్నాళ్ళు మన రాజ్యపు రహస్యాలను శత్రుదేశాలకు చేరవేస్తుంది ఈ తండ్రి కొడుకులే. ఇప్పుడు ఆధారాలతో సహా పట్టుబడ్డారు. ముందు వాడి మీదున్న చిహ్నాలు చూడండి, వాడెవడో తెలుస్తుంది. సైనికులు ఆ వ్యాపారి చొక్కా చించేస్తారు. అతని భుజం మీద శత్రుదేశానికి సంబంధించిన చిహ్నం కనిపిస్తుంది. అయ్యా, మాకేం పాపం తెలీదయ్యా. ఇతనికి ఆరోగ్యం బాగోలేకపోతే ఒక పూటకు ఆశ్రయం ఇచ్చాను, అంతే. ఇంకో 4 అడుగులు ముందుకు వేస్తే వైద్యుల ఇల్లుందని మీకు తెలీదా?
తెలుసయ్యా. మరి తనకి ఆరోగ్యం బాగోలేకపోతే వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లావా? అతని దగ్గర మాత్రలున్నాయని చెప్పాడు ప్రభు, అందుకే నేను తీసుకుని వెళ్ళలేదు. భటులారా, అతని దగ్గర మాత్రలున్నాయేమో చూడండి. భటులు ఆ వ్యాపారి సంచిని తీసుకొని అంతా వెతుకుతారు. ఆ సంచిలో మాత్రలకు బదులుగా విదర్భ రాజ్యానికి సంబంధించిన రహస్య మార్గాల చిత్రపటాలు దొరుకుతాయి. సేనాధిపతి, నిజం కళ్ళ ముందే కనిపిస్తుంది. ఇక ఉపేక్షించేది లేదు. రాత్రి మహారాజు గారి మీద దాడి చేయబోయిన ముఠాలో వీడు కూడా ఒకడు. వాళ్ళకి సహకరించింది ఈ కుటుంబమే. వీళ్ళని ఇక్కడే ఉరికంభం ఎక్కించండి. ప్రజలందరూ చూస్తుండగానే రాజద్రోహులకు శిక్ష పడాలి. చేసిన తప్పుల నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. తనకి ఎలాంటి సంబంధం లేదని వెంకయ్య వాదిస్తున్నా వినకుండా ఆ వ్యాపారితో పాటుగా వెంకయ్యను, అతని భార్యను, అతని పెద్ద కొడుకు లక్ష్మణుడిని ప్రజలందరూ చూస్తుండగానే ఉరితీయడానికి సిద్ధం చేస్తారు. వెంకయ్య మెడలో ఉరితాడు బిగించడానికి సేనాధిపతి వెళ్తాడు. అయ్యా, నా పెళ్ళం బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నానయ్యా, ఈ తప్పు మేము చేయలేదయ్యా. సేనాధిపతి వెంకయ్య చెవిలో నెమ్మదిగా ఇలా అంటాడు. మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తే మా ప్రాణాలకు ముప్పుంది. అలా చెప్పిన సేనాధిపతి నవ్వుతూ మంత్రివైపు చూస్తాడు. మంత్రి నవ్వుతూ వారిని ఉరితీయమని సైగ చేస్తాడు. వెంటనే సేనాధిపతి ఆ నలుగురిని ఉరితీస్తాడు. ప్రజలారా, ఇలాంటి రాజద్రోహులు మన మధ్యలో ఇన్నాళ్ళు ఉన్నారంటే అసహ్యంగా ఉంది. వీరి శవాలకు కూడా ఈ రాజ్యంలో చోటు దక్కకూడదు. అందుకే వీరి శవాలను తీసుకెళ్లి సముద్రంలో పడేస్తున్నాం. మంత్రి ఆలోచనల నుండి బయటకు వచ్చి రామయ్య వైపు చూస్తాడు. రామయ్య కళ్లల్లో భయం లేదు. మంత్రిని చూసి రామయ్య నవ్వుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ఒక సైనికుడు వస్తాడు. అయ్యా మంత్రిగారు, మహారాజుగారు మిమ్మల్ని ఉన్నఫలంగా వెంటపెట్టుకురమ్మన్నారు. మహారాజు ఎందుకు పిలుస్తున్నాడో అర్థం కాక ఇంకోవైపు నవ్వుతున్న రామయ్యను చూస్తూ అయోమయంగా వెళ్తాడు. మంత్రి మహారాజు గదిలోకి వెళ్లే అప్పటికి మంత్రి ఇంట్లో పనిచేసే తోటమాలి రంగయ్య కూడా అక్కడే ఉంటాడు. రంగయ్య అక్కడికెందుకు వచ్చాడో తెలియక అడుగుదామనుకుని కూడా ముందు రాజుగారు పిలిచిన పని చూద్దామని ఇంకొంచెం ముందుకు వెళ్తాడు. నమస్కారం మహారాజా. సేనాధిపతి మరణం గురించి విచారిస్తుంటే ఇంతలో మీ కబురందింది. మీ కుమారుడు, అలాగే యువరాజైన నా కుమారుణ్ణి ఆ ఇంద్రజిత్తు అపహరించాడు. ఇదిగో ఈ వర్తమానం చదవండి. మంత్రి ఆ లేఖ తీసుకుని చదువుతాడు. మహారాజా, మంత్రిగారు, మీరు ఊహించింది నిజమే. మీ సేనాధిపతిని హత్య చేసింది నేనే. ఈ పాటికే దీనికి కారణం కూడా మీకు తెలిసుంటుంది. నేను అనుకున్నట్టుగానే మా బంధువులను బంధించారు. నేను చేసిన పనులకి వారికి ఏ సంబంధం లేదు. కానీ ఈ విషయం మీరు నమ్మరని నాకు తెలుసు. అందుకే యువరాజుని, మంత్రిగారి కుమారుడిని కూడా అపహరించాను. మీరు మా బంధువుల్ని వదిలిపెడితేనే నా అంతట నేనే వచ్చి మీకు లొంగిపోతాను. లేదంటే ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఆ లేఖ చదివిన మంత్రి నిర్ఘాంతపోతాడు. మహారాజా, నా కుమారుడు, వాడిని కాపాడేదెలా? వాడికసలే అభం శుభం తెలియదు. ముందు వాళ్ళ బంధువులను విడిచిపెట్టండి. అది కాదు మహారాజా, ఒకవేళ వాళ్లని వదిలిపెట్టిన తర్వాత కూడా మన కుమారులను వదిలిపెట్టకపోతే పరిస్థితేంటి? ఇంతకీ ఈ ఉత్తరం ఎవరు తెచ్చారు? మీ తోటమాలి రంగయ్య తెచ్చాడు. మంత్రి ఉన్నఫళంగా అతని దగ్గరికెళ్ళి, రంగయ్య, ఇది నీకెవరిచ్చారు? నాకు కాదయ్యా, ఎవరో ఇంట్లోకి అకస్మాత్తుగా వచ్చి అమ్మగారికి ఇచ్చి వెళ్లారంట. ఆమె ఏడుస్తూ నాకిచ్చి మీ దగ్గరికి పంపారు. మహారాజా, నాకంతా భయంగా ఉంది. ముందు మీరు కారాగారంలో బంధించిన వాళ్ళని విడిచిపెట్టండి. అది తప్ప మనకు వేరే దారే లేదు. భటులారా, విన్నారు కదా రాజుగారి ఆజ్ఞ. వెంటనే వాళ్ళని విడుదల చేయండి. వెంటనే భటులు వెళ్లి వాళ్లందర్నీ విడుదల చేస్తారు. వారందరూ అక్కడి నుండి వెళ్లిపోతారు. భటులు వెనక్కి వచ్చి వారిని విడుదల చేసిన విషయం మంత్రికి చెప్తారు. మహారాజా, ఇప్పటి వరకు వాడి కుటుంబ సభ్యులైనా మన దగ్గర ఉన్నారు. కాని ఇప్పుడు ఎవరూ లేరు. మన కుమారులు మాత్రం వాడి దగ్గర ఉన్నారు. ఇప్పుడు వాడెలా ఆడమంటే మనం అలా ఆడాలి. అప్పుడు అక్కడే ఉన్న రంగయ్య, అవసరం లేదు ప్రభు, నేను మాట మీద నిలబడే వ్యక్తిని అని అంటూ తన వేషం తొలగిస్తాడు. అతనే ఇంద్రజిత్తు అని వారికి అర్థమవుతుంది. మంత్రి నిర్ఘాంతపోతాడు. 6 ఏళ్లుగా తన ఇంట్లోనే ఉన్నాడా అని తెలిసిన క్షణం మంత్రికి ఊపిరి ఆగినంత పనవుతుంది. భటులారా, వీడిని బంధించండి. నా కుమారుడు దొరికే వరకు వీడిని వదిలేదే లేదు. ఆగండి, కాసేపు అందరూ బయటికెళ్ళండి. నేను ఇతనితో ఒంటరిగా మాట్లాడాలి. మంత్రిగారు, మీరొక్కరే ఉండండి. మహారాజు మాటలు విన్న అందరూ అక్కడి నుండి బయటకు వెళ్లిపోతారు. మంత్రి భీభత్సమైన కోపంగా ఉంటే మహారాజు మాత్రం శాంతంగా ఉండడం మంత్రిని ఆశ్చర్యపరుస్తుంది. నీ శక్తి నిరూపించుకోవడానికి మాత్రమే నువ్వు యువరాజును అపహరించావు. నిన్ను చంపటం నాకు క్షణంలో అయ్యే పని. నాతో పరాచకాలు వద్దు. దేశద్రోహం చేసినందుకు గాను నీ కుటుంబాన్ని ఉరితీశాం. నువ్వు మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు.
మహారాజా, నన్ను ఉరితీయాలనిపిస్తే ఉరితీయండి, లేదా నా తల నరకాలనిపిస్తే నరికేయండి. నేను మీ ముందే ఉన్నాను. నా దగ్గర ఎటువంటి ఆయుధం కూడా లేదు. నన్ను చంపినా కూడా యువరాజును మీరు కనుక్కోగలరంటే చంపండి. నీకు సరైన సమయానికి శిక్ష పడకపోవటం వలన నా ముందే కుప్పిగంతులు వేస్తున్నావు. నీ కథలో నువ్వు ఆంజనేయుడివి కావచ్చు, నేను రావణ్ అనుకుంటున్నావేమో. అలా కానే కాదు. నేను శ్రీకృష్ణుణ్ణి, నువ్వు శిశుపాలుడివి. కృష్ణుడైనా సరే 100 తప్పులు చేసే వరకు ఆగాడు. నేను అలా కాదు. నువ్వింకా ఊపిరి పీలుస్తున్నావంటే దానికి కారణం యువరాజు నీ దగ్గర ఉండటమే. అయితే మీరు నన్నేం చేయలేరని ఈపాటికే మీకు అర్థమైంది కదా మహారాజా. చాలించి నీ మాటలు. నువ్వు చెప్పినట్టే నీ బంధువులను విడుదల చేశాం. యువరాజా జాడ చెప్పు. మీరు కూడా ఈ బుద్ధిలేని మహామంత్రిలాగా ఆలోచించకండి మహారాజా. ఇప్పుడు నేను యువరాజు జాడ చెప్తే నన్ను ప్రాణాలతో వదులుతారా? ఈ మాత్రం నేను ఆలోచించలేనా? యువరాజు కోసం నిన్ను వదిలేస్తాను. ఇది నేను నీకిస్తున్న మాట. యువరాజు కాని ఈ మంత్రిగారి కొడుకు కాని ఎవరో ఒకరి జాడ మాత్రమే చెప్తాను. ఎవరు కావాలో మీరే తేల్చుకోండి. మాటకు మాట సమాధానం చెప్తున్నానని పొగరు తలకెక్కిందా? వారిద్దరిని ఎలా కాపాడాలో నాకు బాగా తెలుసు. భటులారా, వీడిని తీసుకెళ్లి కారాగారంలో వేయండి. దాంతో భటులు వచ్చి అతన్ని కారాగారంలోకి లాక్కెళ్లారు. ఇంద్రజిత్తు వాళ్ళు లాక్కెళ్తున్నా నవ్వుతూనే ఉంటాడు. ఆ తర్వాత మహారాజు తన కొడుక్కి భద్రతగా నియమించిన సైనికులను పిలిపిస్తాడు. యువరాజుని కంటికి రెప్పలా కాపాడడం కోసమే కదా మిమ్మల్ని నియమించింది. యువరాజు అదృశ్యానికి కారణమైన మిమ్మల్ని నేనిక్కడే బలిస్తాను. సైనికులు మహారాజును చూసి చాలా భయపడిపోతారు. ఒక సైనికుడు భయంతోనే జరిగింది చెప్తాడు. మహారాజా, యువరాజు విలువిద్యను అభ్యసిస్తుంటే ఈ మంత్రిగారి కుమారుడు వచ్చి యువరాజుతో ఏదో చెప్పి మంత్రిగారింటికి తీసుకుని వెళ్ళాడు. మేమందరం ఇంటి బయట కాపలాగానే ఉన్నాం. వాళ్ళిద్దరూ ఎంతసేపటికి బయటికి రాలేదు. ఆ తర్వాత మేము లోపలికి వెళ్లి వెతగ్గా వారు మాకెక్కడా కనిపించలేదు. ఇంట్లో వాళ్ళు ఇంట్లో నుండి ఎక్కడికి మాయమవుతారు? మంత్రిగారు, మీరు కూడా వెళ్ళండి. మళ్ళీ అంతా వెతకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని కనిపెట్టాలి. మంత్రి దాదాపు 100 మందికి పైగా సైనికులను తీసుకెళ్లి తన ఇంట్లో వెతికిస్తాడు. పిల్లలు ఎలాగూ లేరు. వాళ్లకి సంబంధించిన ఆనవాళ్లేమైనా దొరుకుతాయని మంత్రి తీవ్రంగా గాలిస్తాడు. సాయంత్రం వరకు వెతికినా ఏమీ దొరకకపోవడంతో ఉసూరుమంటూ కూర్చుంటాడు. ఈ వ్యవహారం అడుతిరిగి ఇడుతిరిగి నా మెడకు చుట్టుకునేలా ఉంది. అసలు నా కుమారుడు యువరాజును మా ఇంటికి తీసుకురావడమేంటి? ఇన్నాళ్ళు తోటమాళి వేషంలో ఉన్నవాడిని నేను గుర్తించలేకపోవడమేంటి? ఇన్నేళ్లుగా మా ఇంట్లో ఉన్నాడంటే ఇంకా ఏమేం చేశాడో, నా గురించి ఎన్ని ఆధారాలు సేకరించాడో తలుచుకుంటేనే గుండె దడ వస్తుంది. వీడి కుటుంబం విషయంలో అసలు నిజం రాజుగారికి తెలిస్తే అమ్మో, నాకు మరణశిక్ష ఖాయం. మంత్రి ఆలోచిస్తూ ఉండగా చాకలి బట్టలను తీసుకెళ్లడం గమనిస్తాడు. ఏ చాకలి, ఇటురా. ఈ బట్టలేంటి? మీ ఇంట్లోవే అయ్యా. ప్రతి వారం ఉతికి ఇస్త్రీ చేసి తీసుకొస్తాను కదయ్యా, అవే. మంత్రికి అందులో యువరాజు బట్టలు కనిపిస్తాయి. యువరాజు దుస్తులు ఇక్కడికెలా వచ్చాయి? నాకు ఏటెరుక ప్రభు. మీ ఇంటికి బంధువులెవరైనా వచ్చారనుకుంటున్నాను. వారివే కదా ఇవి. అంటే నా కుమారుడు యువరాజు మారువేషంలో బయటికి వెళ్ళుంటారా? సైనికులారా, అందరూ ఇట్రండి. దాంతో సైనికులందరూ అక్కడికి వేగంగా వస్తారు. యువరాజు ఆ రోజు ధరించిన బట్టలు ఇక్కడే ఉన్నాయంటే వారు మారువేషంలో వెళ్ళుంటారు. సరిగ్గా గుర్తు తెచ్చుకోండి. యువరాజు వయసులో ఉన్నవారెవరైనా మా ఇంటి నుండి బయటికి వెళ్లడం మీరు చూశారా? సైనికులు ఆలోచిస్తూ ఉంటారు. వారిలో ఒకరు ముందుకు వచ్చి, ప్రభు, ఆ రోజు 2 ఆడపిల్లలు బయటికి వెళ్లడమైతే నేను చూశాను ప్రభు. వాళ్ళు కూడా సుమారు యువరాజు వయసే ఉండవచ్చు. పైగా చాలా ఖరీదైన నగలు ఉన్నాయి. మీకు కూడా బాగా తెలిసిన వాళ్ళనుకొని ఎవరూ అడ్డు చెప్పలేదు. మంత్రి మళ్లీ ఆలోచనలో పడతాడు. ఇదేంటి ఇలా అయ్యింది? అసలు నా బుద్ధేమైంది? వీళ్ళందరి ముందు ఇలా అడిగాను. యువరాజుని మా ఇంట్లో ఎవరూ అపహరించలేదు. పైగా నా కుమారుడితో కలిసి మారువేషంలో ఎక్కడికో వెళ్ళాడు. యువరాజు తన పనుల్లో తానుంటే నా కుమారుడే వెళ్ళి అతణ్ణి తీసుకొచ్చాడు. దేవుడా, యువరాజు కనిపించే వరకు ప్రాణం నిలిచేలా లేదు. యువరాజుకేదైనా అయితే నా కొడుక్కి మరణశిక్ష ఖాయం. ఈ ఇంద్రజిత్తు ఏం చేశాడో గాని నా కుటుంబం మొత్తాన్ని నాశనం చేసేలా ఉన్నాడు. ఆ తరువాత సైనికులను పంపిస్తాడు. మంత్రి మహారాజు దగ్గరకు వెళ్లి జరిగింది చెప్తాడు. మంత్రిగారు, మీ అబ్బాయే యువరాజుని స్వయంగా తనతో తీసుకెళ్లాడు అంటున్నారు, అంతేనా? అవును ప్రభు. అంటే మీ అబ్బాయే యువరాజును అపహరించి ఉండవచ్చు కదా? మహారాజా, మీకు ఇలాంటి అనుమానం రావడంలో తప్పేమీ లేదు. కాని మీరు ఇలా ఆలోచించాలనే ఆ ఇంద్రజిత్తు ఒక పథకం ప్రకారం చేశాడు. నేను అతనితో ఒకసారి మాట్లాడాలి. పదండి, మేము కూడా వస్తాం.
లేదు మహారాజా, నేనొక్కడినే మాట్లాడతాను. దయచేసి అనుమతివ్వండి. సరే, కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. యువరాజు శరీరం మీద చిన్న గీత పడ్డా మిమ్మల్ని ఉపేక్షించేదే లేదు. అలాగే మహారాజా. మంత్రి కారాగారంలో బంధించిన ఇంద్రజిత్తు దగ్గరికి వెళ్తాడు. ఇంద్రజిత్తు చాలా ప్రశాంతంగా కూర్చొని ఉంటాడు. 5 సంవత్సరాలుగా నా ఇంట్లో ఉంటూ నా కుమారుణ్ణి మచ్చిక చేసుకొని యువరాజుని వాడితో బయటికి తీసుకెళ్లేలాగా చేశావు. వాళ్ళెక్కడున్నారు? మీరు ఎప్పుడో ఒక మాట చెప్తారు, గుర్తుందా? ఏంటది? చేసిన తప్పుల నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. నా కుమారుడు ఏం చేశాడని వాణ్ణి అపహరించావు? మా బంధువులు ఏం చేశారని వారిని కారాగారంలో బంధించారు. నువ్వు చెప్పినట్టే వారిని విడిచిపెట్టాం కదా. సరే, నా కుమారుడు కూడా కాదు, యువరాజును విడిచిపెట్టు చాలు. నాకు చాలా ఆకలిగా ఉంది మంత్రిగారు. ఇక్కడ నేను ఆకలితో ఉంటే అక్కడ యువరాజు అలాగే మీ కుమారుడు కూడా పస్తులుండాల్సి వస్తుంది. మరి నీకు వెంటనే భోజనం ఏర్పాటు చేస్తాను. నిన్నిక్కడి నుండి తప్పించే ఏర్పాట్లు కూడా చేస్తాను. కాని నా కుమారుణ్ణి దయచేసి విడిచిపెట్టు. 2 నిమిషాల క్రితం యువరాజును విడిచిపెట్టమన్నావు కదా. ఇంతలోనే నీ కుమారుడి మీదకు గాలి మళ్ళిందా? ముందు నాకు భోజనం పంపించు. ఆ తరువాత నేను మహారాజుతో మాట్లాడాలి. దాంతో మంత్రి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంద్రజిత్తుకు భోజనం పంపించిన కాసేపటికి మహారాజు అక్కడికి వస్తారు. ఇప్పటికైనా నీకేం కావాలో చెప్పు. నాకేం వద్దు మహారాజా. యువరాజుని దాచిపెట్టిన ప్రదేశం మీకు చెప్పేస్తాను. కాని అక్కడికి సైన్యంతో పాటు మీరు కూడా వెళ్తేనే యువరాజు దొరుకుతాడు. అయితే నేనే వెళ్తాను. యువరాజు ఎక్కడున్నాడు చెప్పు. అప్పుడు ఇంద్రజిత్తు మహారాజుకి ఒక ప్రదేశం గురించి చెప్పి అక్కడికి వెళ్ళమని చెప్తాడు. మహారాజు వెంటనే బయలుదేరి తనకి బాగా నమ్మకస్తులైన ఒక 50 మంది సైనికులతో ఆ ప్రదేశానికి చేరుకుంటాడు. అయితే అక్కడ కొంతమంది బందిపోటు దొంగలుంటారు. సైనికులను చూడగానే ఆ దొంగలు వారి మీద పడి దాడి చేస్తారు. సైనికులు ఆ దొంగల నాయకుడిని పట్టుకొని కాళ్ళు చేతులు కట్టేసి మహారాజు ముందు నిలబెడతారు. మహారాజు కత్తి వాడి గొంతు మీద పెట్టి మాట్లాడతారు. నీ ప్రాణం నిలవాలంటే ఒకే ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పు. యువరాజు ఎక్కడున్నాడో? మహారాజా, సేనాధిపతి చెయ్యమంటేనే ఇన్నాళ్ళు రాజ్యంలో ప్రజలను దోచుకొని ఆ సొమ్మంతా ఇక్కడ దాచాం. ఈ విషయం గురించి ఎవ్వరికీ తెలియకుండా మీ సేనాధిపతి దాచేవారు. ఇంతకు మించి నాకేం తెలియదు. నన్ను చంపవద్దు, నన్ను చంపవద్దు. మహారాజు వెంట్రుకవాసిలో అతని తల నరికేస్తాడు. మహారాజా, వీడు యువరాజు గురించి అసలు చెప్పనే లేదు. ఇప్పుడు యువరాజు జాడ మనకెలా తెలుస్తుంది? నా కుమారుడిక్కడ లేడు. ఈ ప్రదేశానికి 10 మంది కాపలా ఉండండి. అలా మహారాజు బయలుదేరి సరాసరి ఇంద్రజిత్తు దగ్గరకొస్తాడు. సేనాధిపతిని చంపింది నువ్వేనా? అతను చేసిన పాపమే అతన్ని చంపింది. ఓహో, అలాగైతే నీ కుటుంబాన్ని చంపింది కూడా వారు చేసిన పాపాలే కదా. ఇంద్రజిత్తు కళ్లల్లో నుండి నీళ్లు వస్తాయి. అవును, కాని నా కుటుంబం చేసుకున్న పాపమేంటో తెలుసా ప్రభు? ఈ రాజ్యంలో పుట్టడమే. మహారాజుకి నోట మాట రాదు. సరే, సేనాధిపతి మరణం గురించి వదిలే. ఇప్పటికైనా చెప్పు, యువరాజు ఎక్కడున్నాడో? నా కుటుంబం నాకు దూరమైనప్పటి నుండి నాకు కొంచెం మతిపోయింది ప్రభు. ఒక ప్రదేశం గురించి చెప్పబోయి మరొకటి చెప్తున్నాను. ఈసారి బాగా గుర్తు తెచ్చుకొని చెప్తున్నా, వినండి. అలా ఇంద్రజిత్తు ఇంకో ప్రదేశం గురించి మహారాజుకి వివరంగా చెప్తాడు. ఈ ప్రదేశంలో కూడా తన కుమారుడు ఉండే అవకాశం లేదని మహారాజుకి అర్థమవుతుంది. కాని ఇంద్రజిత్తు మాటల వెనుక అంతరార్థం అర్థం చేసుకున్న మహారాజు మరికొంతమంది సైన్యాన్ని తీసుకుని అక్కడికెళ్లాడు. అక్కడొక పాడుపడిన భవంతి ఉంటుంది. మహారాజు తన సైన్యంతో కలిసి ఆ భవనంలోకి వెళ్తాడు. అక్కడ కొంతమంది వ్యక్తుల కాళ్ళు చేతులు కట్టేసి ఉంటాయి. తలుపు తీయగానే వాళ్లు కాపాడండి కాపాడండి అని కేకలేస్తూ ఉంటారు. అప్పటి వరకు కాపాడండి కాపాడండి అని అరిచిన వాళ్లు మహారాజును చూడగానే భయంతో మమ్మల్ని చంపవద్దు, నిజం చెప్పేస్తామని అరుస్తారు. మహారాజు వారి దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఇంకా భయపడుతూ ఉంటారు. నిజం మాత్రమే మీ నోటి నుండి రావాలి, లేదంటే మీ తలలు మొండాలు వేరవుతాయి. చెప్తాం ప్రభు, మొత్తం వివరంగా చెప్పేస్తాం. దాదాపు 10 సంవత్సరాల క్రితం మీరు అంగరాజ్యం మీద దండయాత్ర చేయడానికి సిద్ధమయ్యారు. మీ సైన్యమంతా కలిసి ఆ రాజ్యం వైపు బయలుదేరారు. ఇదే మంచి సమయమని మా కళింగ దేశపు సేనాధిపతి పథకం రచించారు. మీరు యుద్ధంలో ఉండడంతో మంత్రిగారు రాజ్య బాధ్యతలు చూసుకుంటున్నారు. మా దేశపు సేనాధిపతి మీ మంత్రితో మీ సేనాధిపతితో లాలూచీ పడ్డారు. మీ రాజ్యపు రహస్యాలన్నీ మాకివ్వడానికి ఒప్పందం చేసుకున్నారు. ఆ వివరాలు తీసుకోవడానికి మేం 7గురం దొంగచాటుగా మీ రాజ్యంలోకి వచ్చాం. కాని అప్పటికే అంగరాజ్యం అధినేత మీతో యుద్ధం చేయలేక ఆయన రాజ్యాన్ని మీకు అప్పగించడంతో మీరు యుద్ధం చేయకుండా వెనక్కి వచ్చేశారు. పైగా అదే సమయంలో మేం మీ రాజ్యంలోకి వచ్చినట్టు
మీకు కూడా సమాచారం అందించడానికి మీ వేగు ఒకడు బయలుదేరాడు. ఆ రోజు మీ రాజ్యంలో మేము ఒక ఇంటి ముందు విశ్రాంతి తీసుకున్నాం. కానీ మాలో ఒకడికి ఆరోగ్యం బాగా చెడిపోయింది. అతడు మాతో రాలేక ఆ రోజుకి ఆ ఇంట్లోనే ఉండిపోయాడు. మేం మాత్రం అక్కడి నుండి వెళ్ళిపోయాం. మీకు సమాచారం ఇవ్వడానికి వచ్చిన వేగు మీకంటే ముందు మంత్రిగారికి ఆ సమాచారం ఇచ్చాడు. మా గురించి బయటపడితే వాళ్ళిద్దరూ దొరికిపోతారని సేనాధిపతి, మంత్రి ఇద్దరూ కలిసి మాలో ఒకడు విశ్రాంతి తీసుకుంటున్న ఇంటికి వచ్చారు. వారికి సహాయం చేసింది ఆ ఇంట్లో ఉండేవారే అనే నెపంతో వాళ్ళని వారితో పాటుగా మాలో ఒకడిని కూడా అక్కడే ఉరితీశారు. దాంతో మా గురించి బయటపడలేదు. కాని ఆ కుటుంబంలో ఒక్కడు మిగిలున్నాడనే విషయం మీ మంత్రి వదిలేశారు. ఆ రోజు మీకు సమాచారం అందించాల్సిన వేగు కుటుంబమే ఆ రోజు ఉరితీయబడ్డారు. కాని అతను తన కుటుంబం మరణానికి కారణమైన ఎవ్వరినీ వదల్లేదు. ముందుగా మా దేశ సేనాధిపతిని చంపేశాడు. ఆ తర్వాత మమ్మల్ని పట్టుకొని ఇక్కడ బంధించాడు. అతను మామూలు మనిషి కాదు. 10 ఏళ్లుగా మేము ఇక్కడే మగ్గిపోతున్నాం. మహారాజా, దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి. చివరిగా అతన్నెప్పుడు చూశారు? నిన్న రాత్రి మహారాజా. రాత్రి ఇక్కడికి వచ్చి రేపు మీ జీవితంలో మర్చిపోలేని రోజవుతుందని చెప్పాడు. సైనికులారా, వీరి కట్లు విడిపించండి. ఆ వేగులు సంతోషపడతారు. మీ గుర్రాలకు వీరందరినీ కట్టి కోట వరకు ఈడ్చుకురండి. వేగుల మొహంలో సంతోషం పోయి భయమేస్తుంది. మహారాజు ఇంద్రజిత్తును విడిచిపెట్టాలని వేగంగా కారాగారం దగ్గరకు వెళ్తాడు. కాని అక్కడికి వెళ్లిన మహారాజు ఇంద్రజిత్తు ఉండాల్సిన గదిలో యువరాజు, మంత్రి కుమారుడు ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. మహారాజు వెంటనే తలుపులు తీసి లోపలికి వెళ్తాడు. యువరాజుని హత్తుకొని, యువరాజా, నువ్వెలా వచ్చావు ఇక్కడికి? నేను విలువిద్య అభ్యసిస్తూ ఉంటే వీడు వచ్చి ఒక ముఖ్యమైన సమాచారం చెప్పాడు. మన సేనాధిపతి మరణానికి కారణం ఎవరో కనిపెట్టానని వాడిని పట్టుకుందామని తీసుకుని వెళ్ళాడు. కానీ అక్కడెవరో మమ్మల్ని గుర్తుపట్టి మత్తుమందు ఇచ్చి ఎక్కడికో తీసుకెళ్లారు. ఏ లోటు రాకుండా చూసుకున్నా కాని బయటకు రానివ్వలేదు. తరువాత ఒక సొరంగ మార్గం నుండి ఇక్కడకు తీసుకువచ్చి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఎక్కడ ఉంది ఆ సొరంగం? ఇదిగోండి నాన్నగారు, ఈ గది కిందే ఉంది. అప్పుడు మహారాజు, యువరాజు, మంత్రి కుమారుడు ముగ్గురూ కలిసి గది కింద ఉన్న తలుపులు తెరచి సొరంగంలోకి వెళ్తారు. ఆ సొరంగంలో ఉన్నది చూసి ఒక్కొక్కరూ నిర్ఘాంతపోతారు. ఎందుకంటే ఆ సొరంగం నుండి కారాగారంలో ఉన్న ప్రతి గదికి ఒక తలుపు ఉంటుంది. అక్కడి నుండి వాళ్లు నడుస్తూ వస్తారు. అలా వస్తే మహామంత్రి ఇంటి వెనుక ఉన్న పెరట్లో రహస్యంగా దాచిన తలుపు దగ్గరికి వస్తారు. మంత్రి అప్పుడే ఇంట్లోకి వచ్చి వారిని చూసి ఆశ్చర్యపోతాడు. తన కొడుకు తిరిగి వచ్చినందుకు సంతోషపడి వెళ్లి ఆనందంగా హత్తుకుంటాడు. మహారాజా, మన కుమారులు తిరిగొచ్చారు. వీరిని అపహరించిన వాడికి ఉరిశిక్ష వేసి తీరాల్సిందే. అవును మంత్రివర్య, ఈ చర్యకు పాల్పడిన వాడిని రేపు ప్రజలందరి ముందు ఉరి తీస్తున్నామని చాటింపు వేయించి ఆ తర్వాత రాజమందిరానికి రండి. ఆ ఏర్పాటు చూద్దాం. ఇంద్రజిత్తుకి ఉరిశిక్ష వేయడానికి మహారాజు ఒప్పుకోవడంతో మంత్రి సంతోషం రెట్టింపవుతుంది. తన కుమారుడితో తర్వాతైనా మాట్లాడవచ్చని వెంటనే వెళ్లి చాటింపు వేయమని పురమాయించి అటునుండి అటు రాజభవనానికి వెళ్తాడు. తర్వాత రోజు రాజద్రోహికి బహిరంగంగా ఉరివేయడానికి ఏర్పాట్లు పూర్తవుతాయి. ఒక వ్యక్తికి ముఖానికి ముసుగు కప్పి సైనికులు అక్కడికి తీసుకొని వస్తారు. ప్రజలందరి మధ్యలో అతన్ని ఉరితీస్తారు. ప్రజల మధ్యలో నుండి ఇదంతా చూస్తున్న ఇంద్రజిత్తు నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోతాడు. అప్పుడే ప్రజల్లో ఒకరు ఇలా అంటారు, చేసిన తప్పుల నుండి ఎవరు తప్పించుకోలేరు. విదర్భ రాజ్యానికి కొత్త మంత్రిని నియమించే పనిలో నిమగ్నమవుతాడు మహారాజు ధనుంజయవర్మ.